హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్. ఇవాళ నేను బేబీస్కి, కిడ్స్కి ఫిష్ తినని వాళ్ళకి ఎలా చేయాలి అని చూపిస్తాను. ఏం లేదండి, సింపుల్. ఫస్ట్ ఫిష్ పీసెస్ తీసుకొని వాటికి లైట్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అయితే బెటర్. చిటికెడు పసుపు అండి, ఎక్కువ వేయకండి. చిటికెడే పసుపు వేసి ఒక నిమ్మ చెక్క తీసుకొని పిండేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇంకేం వేయకండి. ఒకవేళ మా పిల్లలు తింటారు, ఇష్టపడతారు అనుకుంటే మసాలా కారం వేసుకోవచ్చు. బేబీస్కి కూడా అన్నాను కాబట్టి పసుపు, నిమ్మకాయ, సాల్ట్, అంతేనండి. చిటికెడు సాల్ట్ వేసుకోండి. పైనుంచి కొంచెం స్ప్రింకిల్ చేయండి. బేబీస్కి అయితే, పిల్లలకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. అవెన్ ఉంటే అవెన్లో, లేకపోతే అవెన్ లేని వాళ్ళు తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు. తవా ఫ్రై చేసేవాళ్ళు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కొంచెమే ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి 3 పీసెస్కి నేను చెప్తున్నాను. పీసెస్ని బట్టి ఎంత కొంచెం అయితే అంత కొంచెం వేయండి. చెప్పాను కదా, ఆలివ్ ఆయిల్ మాత్రమే వేయండి. వేరే ఆయిల్ యూస్ చేయకండి. పిల్లలకి, బేబీస్కి అసలు మంచిది కాదు. మనం ఏది వాడినా పిల్లలకి మాత్రం ఆలివ్ ఆయిలే యూస్ చేస్తే బెటర్. నాకు అవెన్ ఉందండి, నేను అవెన్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవాళ. తవా ఫ్రై చేసుకునే వాళ్ళు మాత్రం ఏం లేదు, సింపుల్. ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత ప్యాన్ తీసుకుంటే దానికి సరిపడా వెడల్పుగా పెట్టేసుకొని ఒక పక్క కుక్ చేసినప్పుడు మాత్రం మూత పెట్టి కుక్ చేయండి. టెండర్గా కుక్ అవుతుంది. 5 మినిట్స్ దాకా మూత తీయొద్దు. రెండోసారి కుక్ చేసినప్పుడు మాత్రం దానికి మూత తీసి కుక్ చేయండి, లేకపోతే అతుక్కుపోతుంది. మంచిగా మూత తీసి కుక్ చేయడం వల్ల ఇటు సైడ్ కూడా 5 మినిట్స్ చేయండి. బోత్ సైడ్స్ 5 మినిట్స్ చేస్తే బాగుంటుంది. మూత తీసేసి రెండో పక్క కుక్ చేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తుంది, స్మూత్గా, టెండర్గా కూడా వస్తుంది. నేను ఓవెన్లో ఎలా చేస్తానో మాత్రం ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓవెన్ ట్రే ఉంటుంది కదా, అది తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. పీసెస్కి తగ్గట్టుగా వేసుకొని బ్రష్తో మొత్తం అప్లై చేసి పీసెస్ పెట్టేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా వెడల్పుగా పీసెస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాని మీద నుండి మళ్ళీ ఆయిల్ లైట్గా బ్రష్ చేయండి. జస్ట్ బ్రషింగ్, ఎక్స్ట్రా ఆయిల్ పుట్ ఆన్ చేయకండి. తర్వాత ఒక్కొక్క ఓవెన్కి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నా ఓవెన్కి మాత్రం ఆటో గ్రిల్ ఆప్షన్ ఉందన్నమాట. దానికి 2:9 వచ్చేసి ఆప్షన్ ఉంది. ఒక్కో ఓవెన్కి ఒక్కొక్కలాగా ఆప్షన్ ఉంటుంది. మొత్తానికి కుకింగ్ టైం అయితే గ్రిల్ ఆప్షన్ ఉంటుంది, కుకింగ్ టైం అయితే సేమ్ ఉంటుందన్నమాట. నాకు వచ్చేసి 25 మినిట్స్ 25.5 మినిట్స్ పట్టిందండి కుక్ అవ్వడానికి. దానంతట అదే బజర్ మోగుతుంది కదా, ఓవెన్ బజర్, అప్పుడు వెళ్ళి ఓపెన్ చేయడమే, అంతే. మీకు మీ ఓవెన్స్లో ఏమేమి ఉందో, ఎలా ఉందో ఆప్షన్ చూసుకొని దానికి తగ్గట్టుగా చేసుకోండి. ఇదైతే 25.5 మినిట్స్ పట్టింది కుక్ అవ్వడానికి. చాలా బాగా, అంటే చాలా బాగా కుక్ అయింది. చూడండి ఎంత టెండర్గా ఉంది అంటే అంత టెండర్గా ఉంది. పీస్ కొంచెం కూడా చెదరకుండా నీట్గా ఉంది. అలాగే డీప్ ఫ్రై చేసుకున్న పీస్ కూడా ఇలా రాదనమాట. చాలా బాగుంది. ఆయిల్ తక్కువగా పడుతుంది. పిల్లలకి, బేబీస్కి సేఫ్గా ఉంటుంది. అలా హెల్తే కాదు, టేస్ట్ కూడా ఇంపార్టెంట్ కదా. టేస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను, ఇది 100% గ్యారంటీ అనమాట. సూపర్ ఉంది టేస్ట్. ఏదైతే ఆయిల్ కనిపించిందో అదంతా నేను వేసిన ఆయిల్ కాదండి, అది ఫిష్ ఫ్యాట్ అండి. అలా వచ్చేసింది. ఈ ఫిష్ బాగుంది కదా మందంగా, దాని ఫ్యాట్ అనేది అలా వచ్చింది. ఆయిల్ మాత్రం 1 టేబుల్ స్పూనే వేసాను 3 పీసెస్కి. ఆర్య బేసిక్గా టేస్ట్ లేకపోతే ఏది తినడనమాట, అడిగి తినిపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ కాషన్ ఏంటంటే, నేను చెప్పేది అందరికీ తెలిసిందే, ముళ్ళులు మాత్రం జాగ్రత్తగా చూసుకొని తినిపియండి, లేకపోతే అసలుకే మొసలం వస్తుంది. పిల్లలకి ఏదైనా అయితే ఇల్లంతా అల్లకల్లోలమే, ఆఖరికి మన మీదకి వస్తుందన్నమాట. టేస్ట్గా ఉన్నా మనకే కాంప్లిమెంట్స్, ఏదైనా అయినా కూడా మనకే అన్నమాట తిట్లు. చూసుకోండి మరి. ఆర్య అయితే బేసిక్గా టేస్ట్గా లేనిది ఏది తినడు. వాడికి బాగా నచ్చింది, మంచిగా తిన్నాడు. వాడు హ్యాపీ, నేను హ్యాపీ. చేసేయండి మరి, ఇప్పుడే పెట్టేయండి పిల్లలకి. కాంప్లిమెంట్స్ కొట్టేయండి. అలాగే మన ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.